వాట్ నెక్స్ట్? కవితని పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీకి ఎమ్మెల్సీ పదవికి కవిత రిజైన్ చేశారు. ఇప్పుడేంటి? కవిత రాజకీయ రూట్ మ్యాప్ ఏంటి? తెలంగాణ అంతటా ఇప్పుడు ఇదే చర్చ. ఈ చర్చకి సమాధానమే ఇప్పుడు మీరు చూడబోయే స్టోరీ. 4 రోజులుగా బీఆర్ఎస్ లో కవిత సునామీ నడుస్తోంది. ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి ఏం బాంబు పేలుస్తారా అని అటు పార్టీ టెన్షన్ తో చూస్తోంది. ఇటు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదట్లో పార్టీలో కొందరు అని ఇండైరెక్ట్ గా బాణాలు వదిలిన కవిత మొన్న ఓపెన్ అయిపోయారు. అటు కాళేశ్వరం కేసుని సీబీఐకి అప్పగించిన ఎపిసోడ్ ని డీల్ చేయడంలో బీఆర్ఎస్ తలమునకలై ఉండగా, ఇటు కవిత మీడియా ముందుకొచ్చి హరీష్ రావు, సంతోష్ రావు పేర్లు బయటపెట్టి కాళేశ్వరంలో అవినీతి నిజమే అని పరోక్షంగానే ప్రకటించేసింది. ఇవాళ నాన్నకు సిబిఐ అనేటటువంటిది వచ్చిందంటే అది కేవలం హరీష్ రావు గారు, సంతోష్ రావు గారి అవినీతి వల్లనే వచ్చిందని మళ్ళొకసారి నేను గంటాపదంగా చెప్తున్నాను. నుంచి సస్పెండ్ చేసింది. అయితే ఊహించినట్టుగానే ఈ సస్పెన్షన్ తో కవిత మరింత ఓపెన్ అయిపోయారు. టెలిఫోన్ ట్యాపింగ్ నుంచి భూముల కుంభకోణాల నుంచి ఎన్నికల్లో వెన్నుపోట్ల వరకు కథలుగా బయట పెట్టేసింది. అయితే ఇదంతా నా మీద కుట్రలు ఎప్పటి నుండి ప్రారంభమైనాయి? ఎప్పుడైతే హరీష్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్లో హైదరాబాద్ నుండి ఢిల్లీకో, ఢిల్లీ నుండి హైదరాబాద్లో ఒకే ఫ్లైట్లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు కాళ్ళు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయినాయి. ఆరోపణలు ప్రత్యారోపణలకు సంబంధించిన తతంగం. మరి కవిత రాజకీయ భవితవ్యం ఏంటి? మరో పార్టీ పెడతారా? ఇండిపెండెంట్ గా ఉంటూనే బీఆర్ఎస్ కు పక్కలో బల్లెంగా మారుతారా? ఇవన్నీ దీర్ఘకాలిక రాజకీయ వ్యూహాలు, ప్రస్తుతానికి ప్రశ్నలు. కాకపోతే కవితకి తక్షణం రాజకీయంగా కలిసొచ్చే ఒక అవకాశం కోసం ఎదురు చూస్తోంది. ఆమె కూడా దాన్ని అందిపుచ్చుకునే ఉద్దేశంలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలంగాణలో అతి దగ్గరలో ఉన్న ఎన్నికలు జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలు. మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ స్థానానికి త్వరలో ఉప ఎన్నికలు రానున్నాయి. ఇది బీఆర్ఎస్ సెట్టింగ్ స్థానం. వరుస సంక్షోభాలతో పార్టీ పని అయిపోయిందని ప్రచారం నడుస్తుండటంతో జూబ్లీహిల్స్ స్థానాన్ని గెలుచుకోవడం ఆ పార్టీకి జీవన్మరణ సమస్య లాంటిదే. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ సిటీలోని స్థానాల్లో పెద్దగా ఉనికి చాటుకోని కాంగ్రెస్ కి కూడా ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకమే. దీంతో ఈ ఉప ఎన్నికనే తన సొంత రాజకీయ అరంగేట్రంగా మార్చుకుంటే ఎలా ఉంటుందని కవిత ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈలోగా సొంత పార్టీ పెట్టకపోయినా జాగృతి పేరు మీదే పోటీ చేసే అవకాశాలు కూడా కవిత పరిశీలిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆమె గెలవడం కష్టసాధ్యమే. అయినా అది సాధిస్తే ఆమె గ్రాఫ్ ఒక్కసారిగా ఎక్కడికో వెళ్లిపోతుంది. ఒకవేళ ఓడిపోయినా 25,000-30,000 ఓట్లు చీలిస్తే ఆ మేరకు బీఆర్ఎస్ భారీగా నష్టపోతుంది. గెలిచినా ఓడినా కవిత తన ఉనికి చాటినట్టే అవుతుంది కనుక జూబ్లీహిల్స్ ఎన్నికల అవకాశాన్ని వదులుకోకూడదని కవిత వర్గం గట్టిగా అనుకుంటోంది. అందులో కవిత ఓడిపోయారు, కానీ ప్రజల్లో ఆమెకి ఉన్న ఆదరణ కొట్టివేయ తగింది కాదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పేరుకి పాష్ గా ఉంటుంది, కానీ అసలు ఆ నియోజకవర్గంలో ఉన్నవన్నీ మాస్ ప్రాంతాలే. ఎర్రగడ్డ, బోరబండ, యూసుఫ్గూడ, వెంగళరావు నగర్, షేక్పేట్ లాంటి ప్రాంతాలతో కూడిన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటికే బతుకమ్మ ద్వారా, జాగృతి ద్వారా కవిత బాగా ప్రజల నోళ్లలో నానిన పేరే. కనుక ఒకవేళ కవిత ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంటే ప్రచారం గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కవిత రాజీనామా చేసింది ఇవాళే కనుక 1-2 రోజులు టైం తీసుకొని తన అనుచర వర్గంతో చర్చించి జూబ్లీహిల్స్ స్థానంలో పోటీపై ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది.